అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నారా లోకేష్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ అన్నమాట. ఎందుకు అంటే ఏ నాయకుడైనా సరే తాను ప్రజల చేత ఓట్లు వేయించుకోవడం కోసం ఎన్నో రకాల హామీలు ఇస్తారు. చాలామంది నాయకులు ఏంటంటే రాజకీయంగా ఎదగాలనుకునే ప్రతి ఒక్కడు, ఎన్నికల బరిలో నిలబడిన ప్రతి ఒక్కడు వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రజల చేత ఓట్లు వేయించుకోవడం కోసం ఎన్నో రకాల హామీలు అయితే ఇస్తారు. కానీ వాళ్ళల్లో ఎంతమంది వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకుంటా ఉన్నారు అనేది ప్రశ్న. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడి 9-10 నెలలు అవుతా ఉంది. ఈ 10 నెలల కాలంలో ఎంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటా ఉన్నారు అనేది వాళ్ళ ఆయా నియోజకవర్గాలకు క్లారిటీ ఉంటుంది. మేము ఇంకా దాని గురించి విడమర్చి చెప్పక్కర్లేదు. ప్రత్యేకించి నారా లోకేష్ గారి గురించే ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే 1983 తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన దాఖలాలే లేవు. ఎందుకో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గాన్ని తమతో పొత్తులో ఉన్నటువంటి పార్టీలకు వదిలిపెట్టేసేది. చాలా ఏళ్ల తర్వాత 2019లో నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. దానికి ఆయన చెప్పిన కారణం ఏంటంటే 83-84 తర్వాత ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గెలవలేదు కాబట్టి ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్నాను, ఆ నియోజకవర్గాన్ని గెలిచి తెలుగుదేశం పార్టీకి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను, అది నా కమిట్మెంట్, అది నా ప్రయత్నం, ఛాలెంజెస్ నాకు చాలా ఇష్టం అని చెప్పేసి ఆయన ఓపెన్గా చెప్పడం జరిగింది. 2019లో అక్కడ పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత సుమారు 5,000 ఓట్ల తేడాతో ఓడిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఒక కొత్త లీడర్ ఒక కొత్త నియోజకవర్గాన్ని ఎంచుకొని పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాడంటే అక్కడ మ్యాక్సిమం తన సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లు ఎక్కువ ఉంటేనే పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదే సేఫ్ గేమ్ అనమాట. అది మనం ఆల్రెడీ గతంలో కూడా చాలాసార్లు చూసాం. కానీ నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో తన సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు మ్యాక్సిమం 1%-2% ఉంటారు. అంతకంటే ఎక్కువ ఉండరు. పద్మశాలీలు ఎక్కువ ఉండేటటువంటి నియోజకవర్గం అది, బీసీలు ఎక్కువ ఉండేటటువంటి నియోజకవర్గం అది. అటువంటి నియోజకవర్గంలో అప్పటిదాకా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవనటువంటి నియోజకవర్గంలో నిలబడ్డాడు, పోటీ చేశాడు, 5,000 ఓట్లతో ఓడిపోయాడు. 2024లో ఆయన సేఫ్ గేమ్ చూసుకుని ఉండొచ్చు. ఎక్కడైతే తన సామాజిక వర్గం ఎక్కువ ఉంటుందో, లేకపోతే ఎక్కడైతే తన పార్టీ ర్యాండమ్గా గెలుస్తూనే వస్తూ ఉందో అటువంటి నియోజకవర్గం మళ్ళీ ఆయన చూసుకుని ఉండొచ్చు. కానీ ఆయన 2019లో మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత ఆ నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా తాము ప్రతిపక్షంలో ఉన్నా సరే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఎన్నో రకాల పథకాలు, దాదాపు 21 పథకాలు తన స్వంత నిధులతో ఏర్పాటు చేసి సీసీ రోడ్లు వేయించి, ఈవెందో ఆయన ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు సొంత నిధులతో రోడ్లు వేయించారు. అక్కడ చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్లకు, ఈ చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు లాంటివి ఇచ్చారు. మొబైల్ మెడికల్ హాస్పిటల్స్ని ఆయన తిప్పడం జరిగింది మంగళగిరి నియోజకవర్గంలో. ఇలా పలు రకాల సేవా కార్యక్రమాలు, పలు రకాల పథకాలు, దాదాపు 21 పథకాలు తన స్వంత నిధులతో మంగళగిరి నియోజకవర్గానికి నారా లోకేష్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల మన్ననలు ఆయన చూరగొనడం జరిగింది. ప్రజల యొక్క మద్దతును ఆయన గెలుచుకోవడం జరిగింది. 2024 ఎలక్షన్లలో దాదాపు 91,000 మెజారిటీతో అదే నియోజకవర్గం నుంచి గెలుపొంది ఈరోజు మంత్రిగా ఉన్నారు ఆయన. ఇక్కడ మనము ఆ సక్సెస్ వచ్చిందని ఆనందపడ్డం కాదు, ఆ సక్సెస్ని సాధించడం కోసం లోకేష్ చేసినటువంటి కష్టాన్ని మనము గుర్తించాలి. అది మనము ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఇక గెలిచిన తర్వాత ఎలా పనిచేస్తూ ఉన్నాడు అనేది మనం ఒకసారి చూసుకుంటే 24 ఎలక్షన్స్లో ఆయన చాలా క్లారిటీగా మంగళగిరి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. గెలిచిన తర్వాత మొదటి సంవత్సరంలోనే మీకు శాశ్వత ఇళ్ల పట్టాలు ఇస్తాను అని చెప్పేసి ఆ మాటని ఆయన కేవలం 10 నెలల కాలంలోనే నిలబెట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుంటాను అని చెప్పేసి మళ్ళీ మాట ఇవ్వడం కూడా జరిగింది. 11 నెలల్లోనే ఇళ్ల పట్టాలు ఇచ్చి నేను మీకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నాను, మీకోసం ఎప్పుడూ నిలబడతాను, ఎప్పటికీ మీతోనే ఉంటాను అని చెప్పి కూడా లోకేష్ గారు
ఆ ఇళ్ల పట్టాలు పంచేటటువంటి కార్యక్రమంలో మళ్ళొకసారి మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు చెప్పడం జరిగిందనమాట. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా 5వ రోజైన ఆదివారం మంగళగిరి వాసులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు నారా లోకేష్ గారు. తొలి విడతగా మొత్తం 3,500 మందికి నూతన వస్త్రాలతో పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇళ్ల పట్టాల పేర్లు చెప్పి ఎక్కడెక్కడో చెరువుల్లో, కొండల్లో, గుట్టల్లో, ప్రభుత్వ భూముల్లో రిజిస్ట్రేషన్ లేనటువంటి పట్టాలను ఆయన ఇవ్వడం జరిగింది. ఏదో మొహాన కొట్టినట్టు ఇట్లా ఆ పట్టాల మీద కూడా ఆయన ఆ ముఖార విందాన్ని వేసుకొని ఏదో ప్రచారం చేసుకున్నాడు. ఆ టైప్లో కాకుండా నారా లోకేష్ గారు పట్టా అందుకుంటున్నటువంటి ప్రతి మహిళకు పట్టుబట్టలు పెట్టి, అంటే పుట్టింటి సారే ఆడబిడ్డలకు ఇస్తున్నట్టు. మన ఇళ్లకు ఆడపిల్లలు వస్తే వాళ్ళకి మనం ఏం చేస్తాం, వాళ్ళు వెళ్ళేటప్పుడు మళ్ళీ వాళ్ళకు బట్టలు పెట్టి పంపిస్తాం కదా. సో అలాగే పట్టుబట్టలు పెట్టి వాళ్ళకు పట్టాలు చేతిలో పెట్టి ఎంతో గౌరవంగా వాళ్ళను గౌరవించుకున్నాడు నారా లోకేష్. పాపం తోబుట్టువు లేనటువంటి బాధ ఇలా నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళల్లో అందరిలో తోబుట్టువుని చూసుకుంటా ఉన్నాడు నారా లోకేష్. ఎంత సంస్కారం కదా. గతంలో ఈ నగరి రోజా చీర పంపిస్తా, గాజులు పంపిస్తా, బొట్టు పంపిస్తా, పూలు పంపిస్తా, పెట్టుకో నారా లోకేష్ అని చెప్పేసి చాలా నీచంగా మాట్లాడింది లోకేష్. కానీ లోకేష్ గారు ఏమన్నారంటే ఎంతో హుందాగా, ఎంతో సంస్కారంగా చీర, గాజులు, బొట్టు పంపిస్తానని చెప్పారు రోజా గారు. పంపించు తల్లి, వాటన్నిటిని తీసుకెళ్ళి మా పార్టీలో ఉన్నటువంటి మహిళలకు లేదంటే మా అమ్మగారికే ఇస్తాను నేను అని చెప్పేసి ఎంతో సంస్కారంతో మాట్లాడాడు అనమాట. అలాగే పాపం ఆడపిల్లలు, అంటే ఆయనకు వెనక ముందు ఆడపిల్లలు ఎవరు లేరు, అఫ్కోర్స్ తమ్ముళ్ళు కూడా ఎవరు లేరు అనుకోండి. అంటే తోబుట్టువులు ఉంటే ఎలా చూసుకుంటాడో అలా చూసుకున్నాడు నియోజకవర్గంలోని ప్రజలను. ఇక లోకేష్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే 175 నియోజకవర్గాల్లో కూడా 100 పడకల హాస్పిటల్స్ కట్టాలని చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో తీర్మానం చేయడం జరిగింది. 2019లో ఓడిపోయిన తర్వాత మంగళగిరి ప్రజల కోసం 5 ఏళ్ళు కష్టపడ్డాను, అహర్నిశలు సేవలు అందించాను. ఎన్టీఆర్ సంజీవని, ఉచిత మంచినీటి ట్యాంకర్లు, కుట్టు శిక్షణ మిషన్లు, తోపుడు బండ్లు, ప్రీమియర్ లీగ్ పోటీలు, పెళ్లి కానుకలు, కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు, అమెరికా వైద్యుల కన్సల్టేషన్ వంటి 26 సంక్షేమ కార్యక్రమాలను సొంత నిధులతో అమలు చేశాను. ఏ రంగంలోనైనా సరే మంగళగిరి నియోజకవర్గాన్ని నంబర్ 1గా నిలబెట్టడమే నా లక్ష్యం, దాన్ని నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను అని చెప్పేసి కూడా ఆయన మాట ఇవ్వడం జరిగిందనమాట. ఇటువంటి ఎమ్మెల్యే ప్రతి ఒక్కరికి దక్కాలని, లేదంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈ విధంగా పనిచేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ.